Good morning, all. Today we'll discuss about pointers. After that, I will go with the functions. See, first of all, I will go with pointers. See, observe this one. A pointer is a variable which stores the address of another variable. See, a pointer variable is created with asterisk operator. అంటే ఏదైనా వేరియబుల్ ముందు ఆస్ట్రిక్ సింబల్ పెడితే అది పాయింటర్ వేరియబుల్ అవుతుంది అనమాట. పాయింటర్ వేరియబుల్ మస్ట్ బి క్రియేటెడ్ విత్ ఇంటీజర్ డేటా టైప్. పాయింటర్ వేరియబుల్స్ ఎప్పుడు ఇంటీజర్ లోనే క్రియేట్ చేయాలి. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ just I want to open the paint. Just I will draw a small diagram. See, మనకి ఆల్రెడీ we know about the variable. A variable అంటే ఏంటి? మనకి నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. ఏ వేరియబుల్ అయితే అందులో ఉన్న వాల్యూ కాన్స్టెంట్. ఓకే, అది ఇంటిజర్ కాన్స్టెంట్ అయినా ఉండొచ్చు, దట్ మీన్స్ రియల్ కాన్స్టెంట్ అయినా ఉండొచ్చు, క్యారెక్టర్ కాన్స్టెంట్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట. ఓకే, అయితే సి ప్రతి వేరియబుల్కి ఒక అడ్రస్ అంటూ ఉంటుంది. దట్ మీన్స్ ఎ వేరియబుల్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. ఆ మెమరీ లొకేషన్కి కామన్గా ఒక అడ్రస్ అంటూ ఉంటుంది అనమాట. దట్ మీన్స్ అది డిపెండ్స్ 1002. ఓకే, సో ఇలా ఒక అడ్రస్ ఉంది అనుకుందాం. మనకి ఇక్కడ ఏ అనేది మనకి వేరియబుల్, నెక్స్ట్ ఈ 10 అనేది కాన్స్టెంట్. దట్ మీన్స్ అందులో ఉన్న వాల్యూ. నెక్స్ట్ ఇది వచ్చి అడ్రస్ అన్నమాట. పాయింటర్ విల్ ఫైండ్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. ఓకే, అబ్జర్వ్ దిస్ వన్. పాయింటర్ ఏం చేస్తుందంటే ఈ వేరియబుల్ అడ్రస్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఓకే, అబ్జర్వ్ చేయండి. A pointer is a pointer variable which stores the address of the another variable. అంటే ఈ వేరియబుల్ అడ్రస్, ఏ వేరియబుల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ని పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏ పాయింటర్ వేరియబుల్ ఇస్ క్రియేటెడ్ విత్ ఆస్ట్రిక్ ఆపరేటర్. దట్ మీన్స్ నార్మల్ వేరియబుల్ అనే ఉంటుంది, కానీ కాకపోతే దాని ముందు ఆస్ట్రిక్ ఆపరేటర్ మనం తీసుకుంటే అది పాయింటర్ వేరియబుల్ అవుతుంది. పాయింటర్ వేరియబుల్ మస్ట్ బి క్రియేటెడ్ విత్ ఇంటీజర్ టైప్. అవి ఎప్పుడు ఇంటీజర్ డేటా టైప్ లోనే క్రియేట్ చేయాలి. ఓకే, పాయింటర్ వేరియబుల్స్ ని మనం ఫ్లోట్ డేటా టైప్ తో క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, ఫ్లోట్ డేటా టైప్ తో మనం క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఇక్కడ మీకు చిన్న డయాగ్రామ్ కూడా నోట్స్ లో యాడ్ చేశాను. జస్ట్ యూ కెన్ ఏబుల్ టు సీ దట్. అబ్జర్వ్ చేయండి. రైట్ నౌ సింటాక్స్ వచ్చి డేటా టైప్ ఆస్ట్రిక్ పాయింటర్ వేరియబుల్. ఓకే, వేరియబుల్ నేమ్. ఓకే, ఎగ్జాంపుల్.
ఇంట్ ఈస్ ద డేటా టైప్, ఆస్ట్రిక్ ఏ అని అనుకోండి, అది పాయింటర్ వేరియబుల్. పి పాయింటర్ వేరియబుల్ కామా ఏ. ఓకే, ఎనీవన్. సి ఆస్ట్రిక్ సింబల్తో ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని పాయింటర్ వేరియబుల్ అంటాం. ఓకే, సి ఐ వాంట్ టు షో యూ సింపుల్ ఎగ్జాంపుల్. void main just a minute. See, observe this part. Right now, int a comma star p అంటే పాయింటర్ వేరియబుల్, రైట్? CLRSCR right now see a equals to 20. ఏ ఈక్వల్స్ టు 20 అంటే ఏమైంది, మనకి ఏ అనేది వేరియబుల్, దాంట్లోకి వాల్యూ స్టోర్ చేసాం, రైట్? వాల్యూ స్టోర్ అయింది. ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఏ అంటే అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. యాంపర్సెంట్ ఏ అని కానీ మనకి p అనేది పాయింటర్ వేరియబుల్ కాబట్టి దీని అడ్రస్ వచ్చి p వేరియబుల్లో స్టోర్ అయింది అనమాట. ఓకే, p వేరియబుల్లో స్టోర్ అయింది. రైట్ నౌ జస్ట్ ఐ విల్ డిస్ప్లే దట్. ఓకే, రైట్ నౌ ఐ విల్ డిస్ప్లే దట్. Observe this one. Printf a value is equal to %d comma a. ఏలో ఉన్న వాల్యూని డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ ప్రింట్
print v value is equals to percentage d comma v. sorry address of A is equal to percentage LU comma P. P లో ఏముంది మనకి అడ్రస్ ఉంది. printf, sorry, not printf, printf. Right now, A value is equals to percentage D, comma, star P. అంటే ఇక్కడ ఏం లేదు. సి ఈ అడ్రస్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయొచ్చు, పాయింటర్ వేరియబుల్తో ఈ అడ్రస్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయొచ్చు, ఈ అడ్రస్ని కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. సి అబ్జర్వ్ చేయండి ఇక్కడ సి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సి పర్సంటేజ్, సి ఫస్ట్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి ఏ అన్నాను, అంటే ఏ వాల్యూ డిస్ప్లే అయింది. ఓకే, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. సి అయితే నాకు ఏ అడ్రస్ కావాలి, అడ్రస్ ఎక్కడ స్టోర్ చేస్తాం మనం, పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం, బి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఏ, రైట్. కాబట్టి అడ్రస్ అందులో స్టోర్ అయిపోయింది, కాబట్టి పర్సంటేజ్ ఎల్యూ అని చెప్పి పి అని చెప్పాను. ఇప్పుడు సి ఆస్ట్రిక్ పి అన్నాను, అంటే దట్ మీన్స్ ఆస్ట్రిక్ పి అంటే ఏమవుతుందంటే ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. Observe this one. Right now, I will check it right now. See, program రాద్దాం. Hash include stdio.h void main right now. Int a comma asterisk p plrscr a is equal to 20, p is equal to ampersand a, printf a value is equals to percentage d comma a. ఏ అంటే వేరియబుల్ ఉన్న వాల్యూనే ప్రింట్ అవుతుంది. printf, సి అబ్జర్వ్ చేసుకోండి, అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు percentage LU comma
పి దీనిలో అడ్రస్ ఉంది. సి అబ్జర్వ్. Right now, see, printf a value is equals to percentage lu, sorry, percentage d, comma, asterisk p. Get ch. See, observe this one. F2, pointer dot c. Observe this one. Right now, just a minute. Observe చేయండి. See, ఈ ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏ వాల్యూ ప్రింట్ చేస్తుంది. సెకండ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వచ్చి సి ఏ వేరియబుల్ అడ్రస్ని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ థర్డ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వచ్చి సి మళ్ళీ దట్ మీన్స్ ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. డైరెక్ట్ స్టార్ పి అంటే దట్ మీన్స్ ఆస్ట్రిక్ పి పాయింటర్ వేరియబుల్ అంటే మీకు దట్ మీన్స్ వాల్యూ అడ్రస్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఆల్ట్ F9, కంట్రోల్ F9. సి జస్ట్ ఎ మినిట్. నేను సపరేట్ లైన్స్లో ప్రింట్ చేద్దాం బై యూజింగ్ /n. అన్నీ ఒకే లైన్లో ఉన్నాయి కదా, చూడండి. /n ఏ వాల్యూ వచ్చి 20, అడ్రస్ ఆఫ్ ఏ వచ్చి మీకు 58654708. సి ఏ వాల్యూ వచ్చి 20. ఓకే, అబ్జర్వ్ చేసుకోండి. సి ఈ పాయింటర్స్ కాన్సెప్ట్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే డేటా స్ట్రక్చర్స్లో యూజ్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సి మనకి సి లాంగ్వేజ్లో జస్ట్ సి అప్ టు దట్ మీన్స్ ఫైల్స్ ఒక కాన్సెప్ట్ అయితే కంప్లీట్ పాయింటర్స్ నుంచి మళ్ళీ ఇంకొక సపరేట్ కాన్సెప్ట్ వెళ్ళిపోయేది, దట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్. దానిలో వచ్చి లింక్ లిస్టులు, డబుల్ లింక్ లిస్టులు అండ్ దట్ మీన్స్ సర్క్యులర్ లింక్ లిస్టులు, ఇలాంటి సపరేట్ కాన్సెప్ట్స్ వస్తాయి. రైట్ నౌ ఇక్కడ మనకు పాయింటర్స్ జస్ట్ what exactly the pointer variable, how to assign the value to that variable, that is enough. Okay, see ఒకవేళ మీరు పాయింటర్ వేరియబుల్ యూజ్ చేసి మీరు ఏమైనా చిన్న ఎడిషన్ చేయాలనుకున్నారు అనుకోండి,
just you can able to do that. నేను ఇప్పుడు just I will show you that one. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను A, B, C నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను. P అనేది ఒక పాయింటర్, ఆస్ట్రిక్ Q అనేది ఇంకొక పాయింటర్ తీసుకున్నాము. ఇక్కడ ఇన్పుట్స్ వచ్చి A equals to 100, B equals to 200, C is equal to asterisk P స్పేస్. ఇక్కడ కొంచెం స్పేసెస్ మెయింటైన్ చేసుకోండి, ఎందుకంటే మామూలుగా అయితే ఆస్ట్రిక్ అనేది మల్టిప్లికేషన్ ఆపరేటర్ కదా, కాబట్టి ప్లస్ స్పేస్ సారీ జస్ట్ ఎ మినిట్. P is equal to ampersand A, Q is equal to ampersand B, C is equal to asterisk P space plus space asterisk Q. అంటే అడ్రస్, దట్ మీన్స్ ఏ అడ్రస్ Pలో ఉంది, B అడ్రస్ వచ్చి Qలో ఉంది. అంటే వాల్యూ కావాలంటే డైరెక్ట్ ఆస్ట్రిక్ P అంటే సరిపోదు కదా. printf sum is equals to percentage D, comma C. So Alt F9, Control F. See, observe this one. ఇక్కడ sum is equal to 300. Sum is equal to 300. You can see that. This is the pointers concept. Okay. Right now, I will go with the functions concept. But already notes look on examples, you can able to see that. See. Right now, I will go with the functions. See, what is function? A function is a self-contained block of codes or subprograms. See, with a set of statements that perform a specific task. Okay. See, a C program contains at least one function that is main. See, ఒకసారి చూద్దాం. See, మనం సి ప్రోగ్రామ్ ఎప్పుడు ఎక్కడ రాసాం? మనం ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ తీసుకుని మెయిన్ ఫంక్షన్ నుంచే రాసాం. ఓకే, సి అబ్జర్వ్ చేయండి. సి మెయిన్ ఫంక్షన్ అనేది మనకి ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే,
మనం ఓన్గా క్రియేట్ చేసింది కాదు. ఓకే, ఏ ఫంక్షన్ ఇస్ ద సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే ఇది ఈ మెయిన్ ఫంక్షన్కి ఇక్కడ స్టార్టింగ్ బ్రాకెట్, ఇది ఎండింగ్ బ్రాకెట్, ఈ మధ్యలో మనం ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. ఇట్ మే బి ద సింగిల్ ఆర్ మోర్ దెన్ వన్. చూడండి, ఎవ్రీ స్టేట్మెంట్స్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఓకే, వైల్ లూప్ ఫర్ లూప్లు అయితే సెమీకోలన్తో ఎండ్ కావు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సి ప్రోగ్రామింగ్ మనం ఎప్పుడు మెయిన్ ఫంక్షన్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. ఓకే, ఏదైతే ప్రోగ్రామ్ మనం ఫంక్షన్స్తో మెయిన్ ఫంక్షన్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. ఓకే, అబ్జర్వ్ దిస్ వన్. A function is a self-contained block of statement that will perform a specific task. ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఏం చేస్తున్నాయి, మనకి ఒక క్యాలిక్యులేషన్ చేసి అది రిజల్ట్ వచ్చి మనకి డిస్ప్లే చేసింది, రైట్? ఓకే, దట్ ఈస్ అబ్జర్వ్ చేయండి. A function is a self-contained block of codes or subprograms with a set of statements that perform some specific task. Okay, any C program contains at least one function, that is main function. Already you have seen. Observe. C language lo manaki endante two types of functions ఉన్నాయి. C language లో మనకి టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి. ఒకటి వచ్చి లైబ్రరీ ఫంక్షన్స్. వీటిని ఏమంటామంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అవి ఎందుకు, స్పెసిఫిక్ పర్పస్ కోసమే మనం యూజ్ చేయాలి అవి. ఓకే, దట్ మీన్స్ అవి ఏ పర్పస్ అయితే క్రియేట్ చేస్తారో దాని పర్పసే మనం యూజ్ చేసుకోవాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. These functions we can use it for specific purpose only. ఆ ఫంక్షన్స్ స్పెసిఫిక్ పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నాం. అంటే printf ఎందుకు, రిజల్ట్ ప్రింట్ చేయడానికి, scanf ఇన్పుట్ తీసుకోవడానికి, clrscr అది స్క్రీన్ క్లియర్ చేయడానికి, getch మనం యాక్చువల్గా ఏంటంటే getch ఫంక్షన్ దట్ మీన్స్ ఎందుకు వాడుతున్నాము, ఆల్ట్ F5 కీ ప్రెస్ చేస్తేనే కానీ మళ్ళీ మనం రిజల్ట్ చూడడానికి పాసిబిలిటీ లేదు, రైట్? ఆల్ట్ F9 కంట్రోల్ F9 అంటే ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళీ దట్ మీన్స్ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, దట్ మీన్స్ సి ఎడిటర్లోకి రిటర్న్ అయిపోతుంది. కానీ అప్పుడు రిజల్ట్ చూడాలి అంటే ఆల్ట్ F5 అని మళ్ళీ ఎక్స్ట్రా కీ మనం ప్రెస్ చేయాల్సి వస్తుంది కదా. కాకపోతే ఇక్కడ getch దట్ మీన్స్ మనకి ఆల్ట్ F5కి ఆల్టర్నేటివ్గా మనం వాడుతున్నాం. కానీ దీని ఫంక్షనాలిటీ ఏంటంటే ఇట్ విల్ టేక్ దట్ వన్ ఇన్పుట్ క్యారెక్టర్ అనమాట. కాకపోతే అది డిస్ప్లే కాదు. మనకి అక్కడ ఏమవుతుందంటే కర్సర్ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. మనం ఒక ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు దట్ మీన్స్ ఆటోమేటిక్గా అదొక దట్ మీన్స్ ఒక క్యారెక్టర్ ఇన్పుట్ కింద తీసుకొని హిడెన్ క్యారెక్టర్ అనమాట, మనకు కనిపించదు అది. ఓకే, మళ్ళీ స్టూడియోలోకి రిటర్న్ అయిపోద్ది. అంటే కాకపోతే getch అనేది మనకి ఇండికేషన్ ఏంటి, ఓకే ఆ getch పెట్టామంటే మనకి ఎండ్ అయిపోయినట్టు లెక్క. దాన్ని అలాగే గుర్తుపెట్టుకోండి. ఓకే, యాక్చువల్గా ఇట్ విల్ బి ఎకో ఎ క్యారెక్టర్, దట్ మీన్స్ ఇట్ కెనాట్ బి డిస్ప్లే ద క్యారెక్టర్. అంటే దట్ మీన్స్ ఇదేం చేస్తుందంటే ఒక క్యారెక్టర్ని ఇన్పుట్ కింద తీసుకుంటుంది, దాని ఫంక్షనాలిటీ అది. అంటే అదంతా వదిలిపెట్టండి. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కదా. అవి ఎందుకు యూజ్ చేస్తున్నాం, స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, అయితే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అంటే ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ డిఫైన్డ్ బై ద యూజర్ అకార్డింగ్ టు దేర్ యూజర్ రిక్వైర్మెంట్. మనం దట్ మీన్స్ ఏదైతే మనం ప్రోగ్రామ్స్ రాస్తున్నామో మన రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాని ప్రకారం మనం ఒక ప్రోగ్రామ్ రాసుకోవడానికి దట్ మీన్స్ మన ఓన్ ఫంక్షనాలిటీని మనం దట్ మీన్స్ రాసుకోవడానికి మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఓకే,
యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనకి ఏం పర్పస్ ఏంటి, మనకి బేస్డ్ ఆన్ ద యూజర్ రిక్వైర్మెంట్, మనకి మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలా మనం వాడుకోవడానికి ఈ ఫంక్షన్స్ని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని మనం క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు సింటాక్స్ చూడండి. సింటాక్స్ ఏంటంటే రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ బ్రాకెట్స్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఓపెన్ క్లోజ్, ఈ మధ్యలో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా ఇవ్వచ్చు అనమాట. చూడండి, డేటా టైపు ఆర్గ్యుమెంట్ ఇలా ఎన్నైనా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, ఇది కూడా బ్రాకెట్స్తో స్టార్ట్ అయ్యి బ్రాకెట్తో ఎండ్ అవుతుంది. ఇవి ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ అయినా మనం రాసుకోవచ్చు. చూడండి, సింటాక్స్ రిటర్న్ టైప్, ఫంక్షన్ నేము, ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు, లిమిట్ ఏం లేదు. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఫంక్షన్ ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకొని వీఆర్ రైటింగ్ ద స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ జస్ట్ రిటర్న్ దట్ int sub of int x int y. చూడండి, int అనేది రిటర్న్ టైప్, డేటా టైప్ int, సబ్ అనేది వచ్చి ఫంక్షన్ నేమ్, ఇందులో ఉన్న ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ ఏంటంటే స్టేట్మెంట్స్. ఇక్కడ చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసాం, దట్ మీన్స్ ఎడిషన్ చేసాము. రిటర్న్ టైప్ రిటర్న్ జెడ్ అని ఇచ్చాము అనమాట. ఓకే, వీ కెన్ యూజ్ దట్ రిటర్న్ కీవర్డ్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అంతే. జస్ట్ సింటాక్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఇక్కడ యూజర్ అసలు ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, మనం ఒక 1000 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాస్తాం అనుకోండి. నాకు దట్ మీన్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు మధ్యలో ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, అక్కడ మాడిఫై చేస్తే ఏమవుతుంది, దట్ మీన్స్ మాడిఫై చేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1000 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసాము, 450th లైన్లో ఉన్న లైన్లో మనం కొంచెం మాడిఫై చేసాం, నాకు అవుట్పుట్ సరిగా రావట్లేదని మాడిఫై చేసాం. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఉన్న కోడ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఆ రెస్ట్ ఆఫ్ ది కోడ్ అంతా కూడా మళ్ళీ మాడిఫై చేసుకోవాలి అనుకుంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం. అది చాలా ఎక్కువ టైం పడుతుంది మళ్ళీ మాడిఫై చేయాలంటే, ఎందుకంటే ఇంకొక 600 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కదా, అదంతా కూడా ఇట్ విల్ బి ఇంపాక్టెడ్. దట్స్ వై అప్పుడు ఏం చేస్తాం మనం, కానీ మనకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి చేయాల్సింది. మళ్ళీ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, దట్ మీన్స్ మీకు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ మనం మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. లేదా న్యూ ఫీచర్స్ మళ్ళీ ఏమైనా యాడ్ చేయాలనుకోండి మన ప్రాజెక్ట్లో, అప్పుడు ఏం చేయాలి, మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా మాడిఫై చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇట్ విల్ టేక్ మోర్, దట్ మీన్స్ ఇంప్లిమెంటేషన్ టైం. దట్ మీన్స్ ఆ ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం తీసుకున్నది అనమాట. దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తామంటే, వీఆర్ డివైడింగ్ దట్ ఎంటైర్ దట్ project into several sub programs. Each and that means dividing that entire the project into several sub modules, each and every sub module separately implementing in a separate sub program anamata. అంటే ఎంటైర్ ద ప్రోగ్రామ్ని సబ్ మాడ్యూల్ కింద డివైడ్ చేసిన తర్వాత ప్రతి మాడ్యూల్ని ఒక సబ్ ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేసి ఫైనల్గా ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ని ఒక పర్సన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి 20 days పడుతుంది అనుకుందాం. సపోజ్ ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని, దట్ మీన్స్ ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని చిన్న చిన్న మాడ్యూల్ కింద డివైడ్ చేసి 10 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, దే విల్ కంప్లీట్ విత్ ఇన్ 2 days. అంటే 20 days టైం అక్కర్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన అన్ని సబ్ ప్రోగ్రామ్స్ని కలిపి మనం ఏంటంటే ఒకే ప్రోగ్రామ్ కింద ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ మనకి ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం
దట్ మీన్స్ ఎగ్జిక్యూషన్ టైంలో ఏదైనా ఎర్రర్స్ వస్తే యూ కెన్ వెరీ ఈజీ టు డిబగ్ దట్ వన్. See, if you want to add any new features in that current project, you can add it by using this particular subprogram. Okay, it is very easy to manage the code. So that's why మనం ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని మనం వాడతాం. ఓకే, సి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి. సో వీ హ్యావ్ ఏ 4 types ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటంటే దెర్ ఆర్ 4 types. Value passing and value returning type, value passing but value not returning type, value not passing but value returning type, value not passing and value not returning type. Okay, see, present ఇవన్నీ వదిలిపెట్టేసేయండి. First of all, I will go with the value passing but value not returning type. దీని గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్. ఓకే, సి అబ్జర్వ్ చేసుకోండి. Just a minute. See, right now I will go with value passing but value not returning type. See, observe it. See, before going to that, just I will draw a small diagram. ఇది మెయిన్ ప్రోగ్రామ్ అనుకుందాం. ఇదొకటి సబ్ ప్రోగ్రామ్ అనుకుందాం. బ్రాకెట్స్ స్పేస్ ఎక్కువ పెట్టుకుంటున్నా. ఓకే, ఇది సబ్ ప్రోగ్రామ్ అనుకుందాం. వాల్యూ పాసింగ్ బట్ వాల్యూ నాట్ రిటర్నింగ్ అంటే మెయిన్ ప్రోగ్రాంలో ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈక్వల్స్ టు 20. సో ఏలో తీసుకున్న వాల్యూలన్నీ కూడా మనకి దట్ మీన్స్ మెయిన్ ప్రోగ్రాంలో తీసుకున్న వాల్యూస్ని సబ్ ప్రోగ్రామ్స్కి పంపిస్తాం. ఇలా సబ్ ప్రోగ్రామ్స్ పంపించడాన్ని మనం ఏమంటాం అంటే వాల్యూ పాసింగ్. వాల్యూ పాసింగ్ అంటే మెయిన్లో ఉన్న ఇన్పుట్ వాల్యూస్ సబ్కి పంపించి
సబ్లో సి ఎడిషన్ పెర్ఫామ్ చేస్తాం. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి రిజల్ట్ కూడా ప్రింట్ఎఫ్ ప్రింట్ రిజల్ట్ ఈస్ 30. ఓకే, సి మెయిన్ నుంచి ఇన్పుట్ వాల్యూస్ సబ్కు పంపించాం కాబట్టి వాల్యూ పాసింగ్. ఇక్కడ సబ్లో మనం ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసి రిజల్ట్ ఇక్కడే డిస్ప్లే చేసేసాం కదా, ఇక్కడే డిస్ప్లే చేసేసాము కాబట్టి ఇక్కడ నో రిటర్నింగ్ అన్నమాట, వాల్యూ నాట్ రిటర్నింగ్. సి యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ చూడండి, మెయిన్ నుంచి మనం సబ్కి వాల్యూస్ పంపించాము. ఓకే, కాబట్టి ఇక్కడ యారో తీసుకున్నాను, వాల్యూ పాసింగ్ అండ్ ఇక్కడే క్యాల్కులేట్ చేసి రిజల్ట్ కూడా ఇక్కడే డిస్ప్లే చేస్తాను. సో అండ్ ఎలాంటి రిజల్ట్ మళ్ళీ వాల్యూస్ని వెనక్కి పంపించట్లేదు కాబట్టి వాల్యూ నాట్ రిటర్నింగ్ అన్నా. సి అబ్జర్వ్ చేయండి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూ పాసింగ్ బట్ వాల్యూ నాట్ రిటర్నింగ్ బ్యాక్. వాల్యూ పాసింగ్ బట్ వాల్యూ నాట్ రిటర్నింగ్ బ్యాక్. సి అయితే అబ్జర్వ్ చేయండి, సి మనం మెయిన్ నుంచి సబ్కి మనం వాల్యూస్ పంపిస్తున్నాం అనుకోండి, అది ఓకే, నో ప్రాబ్లం. సి ఇక్కడ మెయిన్ డైరెక్ట్గా ఏబి వాల్యూస్ని అక్కడ పంపించడానికి లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ కాబట్టి నాకు చాయిస్ లేక మళ్ళీ ఏ ప్లస్ బి అని రాసుకున్నాను. జస్ట్ ఒక్కసారి రిమూవ్ చేస్తాను. సి యాక్చువల్గా మెయిన్ అనేది ఒక ప్రోగ్రామ్ అయితే సబ్ అనేది ఇంకొక ప్రోగ్రామ్ కదా. మరి ఈ రెండు ప్రోగ్రామ్స్ని మనం దట్ మీన్స్ కనెక్షన్, దట్ మీన్స్ యూ మస్ట్ బి ప్రొవైడ్ దట్ కనెక్షన్ బిట్వీన్ మెయిన్ ప్రోగ్రామ్ అండ్ సబ్ ప్రోగ్రామ్. కాబట్టి చూడండి, ఈ సబ్ ప్రోగ్రామ్ నేమ్ ఉంది కదా, ఆ నేమ్ వచ్చి మనం మెయిన్ ప్రోగ్రాంలో తీసుకుంటాం. చూడండి, సబ్ ఆఫ్ చూడండి ఏ కామా బి అన్నాం అనుకోండి. సబ్ ఆఫ్ ఏ కామా బి అంటే ఇప్పుడు మన మెయిన్ ప్రోగ్రామ్ నుంచి సబ్ ప్రోగ్రామ్కి వాల్యూ పంపించాలి అంటే సబ్ ప్రోగ్రామ్ నేమ్ని దట్ మీన్స్ మెయిన్ ప్రోగ్రాంలో మనం మెయింటైన్ చేయాలి. సబ్ ఆఫ్ ఏ కామా బి అంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైంలో కంట్రోల్ ఇక్కడ సబ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏబి వాల్యూస్ని ఇక్కడ పాస్ చేస్తుంది. ఇక్కడ పాస్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందంటే సబ్ ఆఫ్ ఇక్కడ సపరేట్ వేరియబుల్స్ ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై. ఓకే, ఇక్కడ ఇంకొక 2 వేరియబుల్స్ ఈ ఫంక్షన్ బ్రాకెట్స్లో క్రియేట్ చేశాను. ఓకే, ఫంక్షన్ బ్రాకెట్స్లో క్రియేట్ చేశాను. ఎందుకంటే డైరెక్ట్గా ఈ ఏబీలు ఇక్కడ వాడుకోవడానికి లేదు. ఇప్పుడు నేను ఇంట్ జెడ్ అని ఒక వేరియబుల్ తీసుకొని చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అండ్ printf %d కామా z %d z. చూడండి, ఇప్పుడు మెయిన్ ప్రోగ్రాంలో ఏబి వాల్యూస్ తీసుకున్నాం కదా, ఏబి అనేది మెయిన్ ప్రోగ్రాంలో ఉన్న లోకల్ వేరియబుల్స్ ఏ ఈక్వల్స్ టు 10 బి ఈక్వల్స్ టు 20. ఓకే, ఇప్పుడు నేను ఏబి వాల్యూస్ని సబ్ ప్రోగ్రామ్ పంపించాను కదా, ఇక్కడ ఈ ఫంక్షన్ బ్రాకెట్లో ఏబి అని తీసుకున్నాం చూడండి, వీటిని ఏమంటామంటే actual arguments
ఆర్ actual parameters. Actual arguments are parameters. ఓకే, వీటిల్ని ఈ ఫంక్షన్ మెయిన్ ప్రోగ్రాంలో సబ్ ఫంక్షన్లో దట్ మీన్స్ ఇక్కడ ఎన్నైనా తీసుకోవచ్చు, లిమిట్ ఏం లేదు. నేను ఎగ్జాంపుల్గా రెండే పాస్ చేస్తున్నాను ఇక్కడ. వీటిని ఏమంటాం? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్ అంటాం. మరి అవి ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత సబ్ ఆఫ్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం వీటిని ఏమంటాం అంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫార్మల్ పారామీటర్స్. ఫార్మల్ పారామీటర్స్ అంటాం. ఓకే, సి డైరెక్ట్గా మెయిన్లో ఉన్నాయి, సబ్లో వాడేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. సి ఇక్కడ ఈ సబ్ ఫంక్షన్లో ఎన్ని వేరియబుల్స్ అయితే మనం, దట్ మీన్స్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే తీసుకున్నామో ఏ కమా బి, ఎన్నైతే వేరియబుల్స్ మనం ఇక్కడ ఏం పాస్ చేశారో అన్ని ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ తీసుకోవాలి. సి ఇక్కడ ఏ అనేది ఏ టైప్? ఇంటిజర్ టైప్. బి అనేది ఇంటిజర్ టైప్. ఇక్కడ కూడా సేమ్ టైప్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ని తీసుకుంటే సబ్లో ఇక్కడ కూడా అన్నే ఉండాలి, సబ్లో ఇక్కడ కూడా అన్నే ఉండాలి. ఓకే, సి అబ్జర్వ్ చేయండి. యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ జస్ట్ ఐ విల్ రైట్ ఎ ప్రోగ్రామ్. ఓకే, చూడండి, ఇక్కడ మెయిన్ నుంచి సబ్కి ఇన్పుట్స్ పంపిస్తుంది, కానీ సబ్ నుంచి ఎలాంటివి వెనక్కి పంపించట్లేదు. కాబట్టి దిస్ ఈజ్ వాల్యూ పాసింగ్ అండ్ వాల్యూ not returning type. Value passing, value not returning type. Okay, value not returning. గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ ప్రోగ్రామ్ని రాద్దాం. ఓకే, మనం వాల్యూ పాసింగ్ బట్ వాల్యూ నాట్ రిటర్నింగ్ టైప్, రైట్? సి hash include stdio.h hash include punya.h void main int a comma b. యాక్చువల్గా ఏంటంటే దట్ మీన్స్ స్కాన్ఎఫ్లు ఏం రాయట్లేదు, సింపుల్గా అర్థం కావాలి కాబట్టి TLRSCR సి A is equal to 100, B is equal to 200. Okay, C is equal to A plus B. Sorry, అది అక్కర్లేదు కదా. సబ్ ఫంక్షన్ నేమ్ ఏమైనా ఇవ్వచ్చు. ఓకే, సబ్ ఆఫ్ ఏ కమా బి. ఓకే, మళ్ళీ మన కంట్రోల్ వెనక్కి రాదు కదా, అందుకేంటంటే ఇక్కడ నేను గెట్ సిహెచ్ రాయట్లేదు. సి చూడండి, void sub of
మన సబ్ ప్రోగ్రామ్ నుంచి మెయిన్ కేమ్ రిటర్న్ చెయ్యం కాబట్టి వాయిడ్ అనే కీవర్డ్ రాసుకుంటున్నాను. వాయిడ్ అంటే నథింగ్, ఇట్ కెనాట్ ఫంక్షన్ కెనాట్ రిటర్న్ దట్ ఎనీ వాల్యూ. సి ఇంట్ ఎక్స్ కమా ఇంట్ వై. చూడండి, ఇంట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. printf sum is equal to % d comma z. చూడండి, యాజ్ పర్ ద డయాగ్రామ్ ఏదైతే ఉందో అలానే ఇంప్లిమెంట్ చేశాను ప్రోగ్రామ్. మెయిన్ ప్రోగ్రామ్, సబ్ ప్రోగ్రామ్ అండ్ మెయిన్ నుంచి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను, దట్ ఈస్ ఏబి. సబ్లో రిసీవింగ్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ నుంచి ఎన్ని పాస్ చేస్తే ఇక్కడ అన్ని రిసీవింగ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండాలి. ఓకే, సో సబ్ ప్రోగ్రామ్లో దట్ మీన్స్ ఎడిషన్ చేసి రిజల్ట్ డిస్ప్లే చేసాం. వెనక్కి ఏమి రిటర్న్ చేయట్లేదు కాబట్టి మనకి రిజల్ట్ కూడా సబ్లోనే ప్రింట్ చేసేసాను. ఓకే, రైట్ నౌ అబ్జర్వ్ చేయండి. ఇంకా వెనక్కి వెళ్ళట్లేదు కదా మనకు కంట్రోల్, కాబట్టి గెట్ సిహెచ్ అని ఇక్కడే రాసుకుందాం. గెట్ సిహెచ్. ఓకే, ఒకవేళ 3 వాల్యూస్ పంపించాలంటే ఈ సబ్లో మనకి 3 వేరియబుల్స్ మనం తీసుకోవాలి. ఫంక్షన్లో 3 వేరియబుల్స్, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా మనం 3 తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, రిసీవింగ్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి సేమ్. అవి సేమ్ డేటా, ఇక్కడ ఏ డేటా టైప్తో ఉన్నాయి పాస్ చేస్తున్నామో ఇక్కడ కూడా అదే డేటా టైప్స్తో ఆర్గ్యుమెంట్ని క్రియేట్ చేయాలి. మెయిన్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్ అని, సబ్ ప్రోగ్రామ్లోకి వచ్చినప్పుడు ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫార్మల్ పారామీటర్స్ అని అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. See, hash include stdio.h void main int a comma b clr scr a equals to 100, b equals to 200. సో సబ్ ప్రోగ్రామ్ రాసుకుంటాం కాబట్టి సబ్ అనేది ఫంక్షన్ నేమ్, మెయిన్లో ఉన్నప్పుడు ఇది ఫంక్షన్ నేమ్ ఏ కమా బి. నెక్స్ట్ మనం మెయిన్ నుంచి సబ్కి వాల్యూస్ పంపిస్తున్నాం, సబ్ నుంచి మళ్ళీ మెయిన్ మనం ఎలాంటి వాల్యూస్ రిటర్న్ చేయం కాబట్టి వాయిడ్ సబ్ ఆఫ్ వాల్యూ పాసింగ్ బట్ నాట్ రిటర్నింగ్ కదా ఇది. ఇంట్ ఎక్స్ కమా ఇంట్ వై, ఇంట్ ఎక్స్ కమా ఇంట్ వై. Right now observe this. Int z is equal to x plus y. See, printf. See, sum is equal to % d comma z. Right now get ch. Right now get ch. See, observe. Alt F9. ఇక్కడ టైప్ మిస్ మ్యాచ్ ఉంటుంది. ఇక్కడ అంటే యాక్చువల్లీ మనం వాడేది C++ ఎడిటర్ కదా, కాబట్టి నేను వాయిడ్ మెయిన్ పైన జస్ట్ వాయిడ్ సబ్ ఆఫ్ int comma int.
జస్ట్ ఒక చిన్న స్టేట్మెంట్ రాశాను. సి రైట్ నౌ ఆల్ట్ F9 C++ ఎడిటర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి సి మళ్ళీ నేను పైన డిఫైన్ చేసాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైప్ కాస్టింగ్. ఓకే, సి అబ్జర్వ్ చేయండి. ఆల్ట్ F9 నో ఎర్రర్స్, కంట్రోల్ F9, రిజల్ట్ ఈస్ 300. సి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. సి F7 కదా, సి ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అయింది. సి వేరియబుల్స్ డిక్లేర్ అయినాయి, ఇన్పుట్స్ తీసుకున్నాయి. సి సబ్కి వచ్చిన తర్వాత జంప్ అవుతుంది. అక్కడి నుంచి ఏం చేసింది, సబ్ ప్రోగ్రామ్ని కాల్ చేసింది. ఓకే, ఈ సబ్ ప్రోగ్రామ్కి ఏ వాల్యూ బి వాల్యూ పాస్ చేసింది. అవి రెండు ఇంటిజర్ టైపే కదా, తీసుకొని నెక్స్ట్ సమ్ చేసి రిజల్ట్ డిస్ప్లే చేసింది. దట్ ఈస్ యానఫ్. ఇంకా అక్కడతో క్లోజ్. ఇంకా ఓకే, సి నేను వాల్యూస్ చేంజ్ చేస్తాను. వాల్యూస్ వచ్చి ఏ వాల్యూ ఇస్ 1000 అండ్ బి వాల్యూ ఇస్ సే 500. ఇప్పుడు ఆల్ట్ F9, సి కంట్రోల్ F9. ఓకే, 1500. So this is the simple, say, functions second type. Okay, see, I will stop it here. See, మీకు దట్ మీన్స్ ఈరోజు పంపించే నోట్స్లో వాల్యూ పాసింగ్ బట్ వాల్యూ నాట్ రిటర్నింగ్ టైప్. సి మీకు ఫస్ట్ టైప్ కూడా కలిపే పంపిస్తారు నోట్స్ ఈరోజు. కాకపోతే జస్ట్ యూ కెన్ ఏబుల్ టు ప్రాక్టీస్ దిస్ సెకండ్ వన్, వాల్యూ పాసింగ్ బట్ వాల్యూ నాట్ రిటర్నింగ్ టైప్. యూ కెన్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, దట్స్ ఫైన్.